శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క భర్త కావచ్చు, మీ యొక్క ప్రియుడు కావచ్చు, మీ యొక్క ప్రియురాలు కావచ్చు, మీ మధ్యన మనస్పర్ధలు అనేటువంటివి జరిగాయి అనుకోండి, గొడవలు అనేటువంటివి జరిగాయి అనుకోండి, ఎడబాట్లు అనేటువంటివి ఏర్పడ్డాయి అనుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి చాలా శక్తివంతమైనటువంటి కామదేవుని యొక్క వశీకరణ మంత్ర సాధన ద్వారా తప్పకుండా మళ్ళీ కూడా కోల్పోయినటువంటి తెగిపోయినటువంటి బంధం ఏదైతే ఉందో, మనస్పర్ధల ద్వారా కానీ, గొడవల ద్వారా కానీ, మూడవ వ్యక్తుల వల్ల కానీ, చెప్పుడు మాటలు విని కానీ, అవన్నీ కూడా సామరస్యంగా సాల్వ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ కూడా వాళ్ళు మీకు తిరిగి మీ యొక్క జీవితంలోకి రావటము, మిమ్మల్ని ప్రేమించటము, ప్రేమగా చూసుకోవటము, మళ్ళీ కూడా మీ యొక్క బంధము, ప్రేమ అనేటువంటిది మళ్ళీ కూడా తిరిగి ఏర్పడతాయి అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరిని కూడా హామీ చెయ్యటానికి కానీ, చెడు తలపెట్టడానికి కానీ, చెడు ఉద్దేశంతో కానీ, చెడు మనస్తత్వంతో కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా చెయ్యరాదు. అలా చేస్తే పని చేయకపోగా వ్యతిరేకమైనటువంటి పరిణామాలు, తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేకపోతే ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మాత్రమే ఇది ఆచరించవచ్చు అన్నమాట. ఈ యొక్క సాధన ఏదో ఒక శుక్రవారం నాడు మీరు మొదలు పెట్టండి. ప్రతిరోజు కూడా మొదలుపెట్టిన రోజు నుంచి వరుసగా 21 రోజుల పాటు కూడా చేయటానికి ప్రయత్నించండి. అయితే ఈ యొక్క 21 రోజుల పాటు కూడా మాంసాహారము, ధూమపానము, మద్యపానం అనేటువంటివి చేయకూడదు. ఈ నియమాలు పాటించి మీరు చెయ్యాలి. అయితే ప్రతిరోజు కూడా శుక్రవారం నాడు రాత్రి పూట చెయ్యాలి. రాత్రి 8:30 నుంచి 9:30 మధ్య కాలంలో ఈ యొక్క సాధన చెయ్యాలి. ఈ లోపు మీరు ఏం చేస్తారు, చక్కగా స్నానం అనేటువంటిది చేసి, తల స్నానం చేయాల్సిన నియమేమీ కూడా లేదు. చక్కగా స్నానం చేసి శుభ్రంగా మీ యొక్క పూజా గదిలోని, లేకపోతే ఏకాంతంగా ఉండేటువంటి మీ యొక్క గదిలోకి చక్కగా వెళ్ళి ఒక దీపారాధన అనేటువంటి చెయ్యండి. ఏదైనా కూడా నూనెతో కానీ, నేతితో కానీ దీపం వెలిగించుకోవచ్చు. ఈ యొక్క సాధనకి నూనెతో కనుక మీరు దీపం వెలిగించుకుంటే మంచిది. ఆ యొక్క జ్యోతి వెలిగిస్తారు కదా దీపం, ఆ యొక్క జ్యోతి ఈశాన్యం వైపుకి తిరిగి చూస్తూ ఉండేటట్టుగా ఆ యొక్క జ్యోతిని తిప్పి పెట్టుకోండి. అంటే ఆ యొక్క జ్యోతి అనేటువంటిది ఈశాన్యం దిక్కు వైపుగా చూస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా అటువైపుకి తిప్పి ఆ యొక్క ప్రమిది అనేటువంటిది పెట్టుకోండి. ఒక మట్టి ప్రమిదిలో వెలిగించుకోండి. వీలైనంత వరకు కూడా దీపం కుందులు అవి ఏం వాడకుండా ఈ యొక్క మట్టి ప్రమిదిలో ఒక 2-3 లవంగాలు అనేటువంటివి వేసేయండి. ఆ యొక్క ప్రమిదిలో దీపం వెలిగిస్తారు, అటువైపు చూపించేటట్టు పెడతారు, ఈశాన్యం వైపు తిరిగి ఉండేటట్టుగా వెలిగించి అందులోనే ఒక 2-3 లవంగాలు అనేటువంటి వేసేయండి. ఇప్పుడు ఒక చిన్నటి కుంకుమ బరిని కానీ, కాగితం కానీ, లేకపోతే ఏదో ఒక పొట్లం కానీ, ఏదో ఒకటి మీకు ఏది వీలైతే అది ఆ యొక్క ప్రమిది ముందర కుంకుమ అనేటువంటిది ఆ యొక్క ప్రమిది ముందర మీరు సమర్పించాలన్నమాట. అర్థమైందా? అంటే ఆ యొక్క దీపానికి ముందు కుంకుమ పెట్టాలి. కుంకుమ భరిణితో ఉంటే కుంకుమ పెట్టేసేయచ్చు, లేకపోతే ఒక పేపర్లోకి వేసి పెట్టచ్చు, లేకపోతే ఒక పొట్లం అనేటువంటిది విప్పి పెట్టచ్చు, ఒక ప్లేట్లోకి వేసి పెట్టచ్చు. ఏదో ఒక విధంగా కుంకుమ అనేటువంటిది పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఆకర్షించి మళ్ళీ కూడా తిరిగి ప్రేమని పొందాలని అనుకుంటున్నటువంటి ఆ యొక్క అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటో ఉంటే తీసుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఒక పేపర్ మీదన వాళ్ళ యొక్క పూర్తి పేరు అనేటువంటిది రాసి ఆ యొక్క ప్రమిది ముందర పెట్టుకోవచ్చు కుంకుమ పక్కన. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు కటిక నేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఒక ఆసనం అనేటువంటిది వేసుకుని కూర్చోండి, లేకపోతే ఒక పీట అనేటువంటిది వేసుకుని కూర్చోండి. ఈ విధంగా కూర్చున్న తర్వాత ఆ యొక్క కామదేవుడిని తలుచుకొని చక్కగా నమస్కారం చేసుకుని, ఆ యొక్క దీపాన్ని చక్కగా చూస్తూ నమస్కారం చేసుకుని, మీ యొక్క సంకల్పం, కోరిక అనేటువంటిది చెప్పుకొని ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖాన్ని మీరు తలుచుకొని ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఒక మారు మిమ్మల్ని చూస్తూ నవ్వుతూ ఉన్నట్టుగా, మిమ్మల్ని ప్రేమతో చూస్తున్నట్టుగా, ప్రేమతో మీతో మాట్లాడుతున్నట్టుగా ఒక్క నిమిషం ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత ఇప్పుడు జపం అనేటువంటిది చెయ్యండి. జపం కోసం రుద్రాక్షమాల కానీ, స్ఫటికమాల కానీ ఏదైనా కూడా వాడవచ్చు. ఏ జపమాల కూడా లేకపోతే వేళ్లతో లెక్క పెట్టుకున్నా కూడా పర్వాలేదు. అర్థమైందా? అయితే జపం ఎన్నిసార్లు చేయాలి? ఒక 108 సార్లు చేయాలి. మీరు జపం చేస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రములో ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. అది నేను మీకు మంత్రం అనేటువంటి తెలియజేస్తున్నప్పుడు ఏ విధంగా మంత్రము, ఎక్కడ ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పాలి అనేటువంటిది నేను తెలియచేసి నేను మీకు మంత్రం అనేటువంటి తెలియజేస్తాను. ఈ విధంగా 108 సార్లు మీరు మంత్ర జపాన్ని పూర్తి చేసేయాలి. పూర్తి చేసేసిన తర్వాత మళ్ళీ కూడా మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకొని మళ్ళీ ఆ యొక్క వ్యక్తిని మీరు చక్కగా తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఇప్పుడు దీపము కొండెక్కిపోయేంత వరకు కూడా ఉండనిచ్చిన తర్వాత అప్పుడు మీరు అవన్నీ కూడా సర్ది పెట్టేసుకోవచ్చు. అయితే
అక్కడ నైవేద్యంగా పెట్టినటువంటి ఆ యొక్క కుంకుమ ఏదైతే ఉందో ఆ యొక్క కుంకుమ మళ్ళీ ఒక పొట్లంలోకో దేంట్లోకో చక్కగా చుట్టపెట్టేసి ఏదైనా సరే నిర్మానుషంగా ఉండేటువంటి ప్రదేశంలో కానీ లేదు అని అంటే ఏదైనా కూడా ఒక చెట్లు పొదలు అనేటువంటివి ఉంటాయి కదా, అక్కడ ఆ యొక్క పొట్లం అనేటువంటిది తెరిచి మీరు అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసేయండి. ఈ విధంగా వరుసగా 21 రోజుల పాటు కూడా మీరు చెయ్యాలి. ఇప్పుడు రాత్రిపూట చేసిన తర్వాత అదే రాత్రి ఆ యొక్క కుంకుమని పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మరుసటి రోజు మీకు వీలైనప్పుడు ఆ యొక్క రాత్రి కథ అలా ఉంచేసి మరుసటి రోజు ఆ యొక్క కుంకుమని తీసుకుని వెళ్ళి ఈ నేను చెప్పినటువంటి విధంగా ఎక్కడైనా కూడా ఆ విధంగా విడిచిపెట్టి వచ్చేసేయచ్చు. నదిల్లోని సముద్రాల్లోని వెయ్యకూడదు, ఎక్కడైనా కూడా ఈ విధంగా విడిచిపెట్టి వచ్చేసండి ఆ యొక్క కుంకుమని. అయితే మరి ఫోటో దేనికండి అని అంటే మీ ఆ యొక్క ఫోటో ఉంటే కనుక మీరు మంత్ర జపం అనేటువంటి చేస్తూ ఉంటారు కదా, ఆ యొక్క వ్యక్తి పేరు అనేటువంటి జోడించి ఆ యొక్క ఫోటోని చూస్తూ లేకపోతే ఆ యొక్క ఫోటో కూడా ఆ విధంగా దీపానికో లేకపోతే ఆ యొక్క పీఠ మీదనో ఏదో ఒక విధంగా మీకు అనుకూలమైనటువంటి విధంగా దాన్ని ఆంచుకుని ఆ యొక్క ఫోటోని చూస్తూ ఏకాగ్రతతో దృష్టితో మీరు జపం అనేటువంటి చేస్తే మళ్ళీ విశేషమైన ఫలితం ఉంటుంది. ఫోటో లేనటువంటి వాళ్ళు ఒక కాగితం మీదన అతని యొక్క పూర్తి పేరు అనేటువంటిది లేకపోతే ఆమె యొక్క పూర్తి పేరు అనేటువంటిది రాసుకున్నారు కదా, ఆ యొక్క కాగితాన్ని చూస్తూ ఆ యొక్క వ్యక్తిని తలుచుకుంటూ ఊహించుకుంటూ మీరు ఆ యొక్క మంత్ర జపం చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే విశేషమైన ఫలితం అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఆ యొక్క ఫోటో కావచ్చు, పేపర్ కావచ్చు, అది మీ దగ్గరే పెట్టుకోవచ్చు. ఈ యొక్క కుంకుమ మాత్రం మరుసటి రోజు ఈ విధంగా విడిచిపెట్టి వచ్చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా వరుసగా 21 రోజుల పాటు చేస్తే మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు, గొడవలు, చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఆకర్షితులు అవ్వటము, మిమ్మల్ని ఇష్టపడటము, మళ్ళీ కూడా మీ యొక్క ప్రేమని కోరుకోవటము, మీ యొక్క ప్రేమ అనేటువంటిది కావాలని అనిపించటము, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట. అయితే ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. ఓం హ్రీం క్లీం కామదేవాయ నమః. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పండి. మే వశమానయ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం క్లీం కామదేవాయ నమః. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పాలి. ఇక్కడ ఇంకేమీ కూడా చెప్పకూడదు, అక్కడ అముఖము అవేమీ కూడా చెప్పకూడదు. ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పుకుని మే వశమానయ స్వాహ ఈ విధంగానే 108 సార్లు జపము కూడా నేను చెప్పినటువంటి విధంగా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. మళ్ళీ కూడా చెప్తున్నాను, దురుద్దేశంతో కానీ దుర్బుద్ధితో కానీ హాని చెయ్యాలని కానీ చెడు మనస్తత్వంతో కానీ చేస్తే పని చెయ్యకపోగా వ్యతిరేకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మంచి మనస్తత్వంతో మంచి మైండ్ సెట్తో మంచి బుద్ధి ఉంటే మాత్రమే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యాలి, లేకపోతే వ్యతిరేక పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క సాధన 21 రోజులు ఇదే విధంగా చేస్తున్నంత వరకు కూడా మద్యపానం, ధూమపానం, మాంసాహారం వంటి వాటికి జోలికి కూడా వెళ్ళకూడదు. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.